నా పేరు రవణ. మన యాలమూరిపాడు అద్దెంగ దగ్గర 12 సంవత్సరాల మించి నాకు కాలు గాయం. వెన్నుపూస చిన్నప్పుడే కణితుంది. వెన్నుపూస పైన కణితుంటే ఆ కణితి 12 సంవత్సరాల వయసు వచ్చినాక పెళ్లి చేయాలని మా అమ్మ మా నాన్నోళ్ళు పెళ్లి చేయాలని ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయించినాక నరం కట్ అయిపోయింది. వెన్నుపూస పైన నరం కట్ అయ్యి కాలుకు రంధ్రం పడింది. వెన్నుపూస కాడి నుంచి ఉంది రంధ్రం. ఆ రంధ్రం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్ కూడా నా బాధని తీసివేయలేదు. తీసివేయనప్పుడు ప్రభువా, నేను ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను. మద్రాసు వెళ్ళాను, నిమ్స్ వెళ్ళాను, హైదరాబాదు మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను, గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాను. ఇన్ని హాస్పిటల్కి వెళ్ళా, 10 హాస్పిటల్కి వెళ్ళాను ప్రభువా, నన్ను స్వస్థపరచలేదని. లాస్ట్ సారి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో అయ్యా నాకు కాలు గాయమైతే బొంగ సిలుజిత్తే ఎట్టబోద్దు నీరు అలా పోయేది. ఎన్ని కట్టుగుడ్లో కట్టుకుంటాను, ఎంత దూద పెట్టుకుంటాను, భయంకరమైన నా బాధ. ఎవరు తీసివేయలా. అప్పుడైతే ప్రభు నేను మా అమ్మని, అమ్మ నా బాధ ఎవరు తీసేయట్లేదు, ఎంతో బాధపడుతున్నాను, నా పరిస్థితి ఏంది అంటే, అమ్మ నాన్న లేడు కదా అని నేను చూపిస్తూనే ఉన్నాను కదా ఎదరాళ్ళు అయినప్పుడు కూడా. నిన్నెన్నో హాస్పిటల్ తిప్పినా నీకు తగ్గలేదు కదా, ఏం చేయాలి అని అన్నప్పుడు నా జీవితం ఇలా ఇంతే కదా అని చెప్పి నేను కొనుక్కున్నప్పుడు అయితే అయ్యా రంధ్రంలోకి ఎన్ని సీమలు పోయినా కూడా నాకు తెలియదు, నాకు స్పర్శ అంటే తెలియదు నా కాలుకి. అలాంటప్పుడు అమ్మ ఇలా సీమలు బతికుండా మనిషి పట్టం ఏంటి అని నేను ఏడ్చినప్పుడు, అమ్మ ఇది ఒక్కసారి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను ఎన్ఆర్ఐ దగ్గర నేను అడిగా మా అమ్మని. అడిస్తే సరేలే అమ్మని తీసుకెళ్ళినప్పుడు అయితే కొంచెం దూరమే నన్ను నడిపించింది. సీము నెత్తురు నీరైతే ముంగసులు తీసినట్టు కారిపోతుంది. ఏ డాక్టర్ చూడలేదు, ఈ అమ్మాయి బతకదు, ఈ అమ్మాయికి సీమి నెత్తురు తీయాలంటే గంటకి 12,000 కట్టమన్నారు. గంటకు 12,000 నేను ఎక్కడ తెచ్చి కట్టానమ్మా అంది. అమ్మా ఇదొక్కటి చూపి చచ్చిపోతాను, బతికితే బతుకుతాను అని అన్నాను. సరేనమ్మా అని తెల్లారిపూట డబ్బులు చూసుకొని వద్దాం అమ్మ ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కనుమాల తోటకి మా అమ్మమ్మకి ఎవరో చెప్పారంట సుస్తాలు. చెప్పినప్పుడు అమ్మ ఒక్కరోజు వెళ్దాం రా అంది. ఎంతకమ్మమ్మ, నేను మణిపాల్ హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంకా కాలు తీసేపించి ప్లాస్టిక్ సర్జరీ చేస్తామన్నారు కదా, తెల్లారిపూట వెళ్తా అంటే ఒక్క వారం రమ్మని మా అమ్మమ్మ నన్ను తీసుకొచ్చింది. ఎవరు నన్ను తీసుకురాలేదు, నాకు ఎవరు చెప్పలేదు. అక్కడ రోడ్డు మీద నుంచి ఇక్కడికి నడిచేలేక కనుమాల తోటలోకి ఆ నీరు బ్లడ్ ఎట్ట గారిపోయిందో చెప్పలేను నేను. అలాంటి పరిస్థితిలో నేనున్నప్పుడు నాకెవరు, ఏ డాక్టర్ నన్ను ఆదరించలేదు, ఏ మనుషుడు నన్ను బాగు చేయలేదు. ఇంతవరకు మీ మధ్య నేను నిలబడ్డానంటే ఇది యేసయ్య కృపే. ఈ కృపలు ఇన్నాళ్ళు ఇప్పుడు సివి రక్తం కారటం కానీ చీమలు పట్టడం కానీ 12,000 సంవత్సరాలు నా జీవితంలో మంచులోనే ఉండేదాన్ని. నేను అన్నం తింటే బయటికి వెళ్ళాలేమో, బాత్రూమ్కి వెళ్ళాలేమో, పాస పోసుకుంటే నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరు కదా ప్రభువా. మా అమ్మ పనికి వెళ్ళాలి, నన్ను ఎవరు చూసేవాళ్ళు, మంచంలోనే ఉండేదాన్ని. నేను నడవను అసలుకి. ఈ రోజు నడిచాను. ఇది 8వ వారం అంటే 11వ వారం వచ్చాను నేను ఇక్కడికి. ఇప్పుడు నడుచుకుంటూ ఒక్కదాన్ని గాయము అన్నయ్య అక్కడ ప్రార్థన చేసినప్పుడు 2 వారాలు నేను వరకునే వచ్చిపోతున్నాను ప్రభువా, ఇంతమంది జనంలో నా కాలు నేను పడతానేమో అని చెప్పి నేను భయం వేసినప్పుడు 3వ వారం వచ్చినప్పుడు అన్నయ్య నా కాలు మీద కాలు పెట్టి ప్రార్థన చేసి ఎండిపోమనగానే ఎండిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ రోజు మించి ఆ నీరు అనేది నేను చూడలే. ఇంకా ఇది 11వ వారం వచ్చా నేను దేవుడి ఇంటికి నడిచి వచ్చాను. దేవుని కృపే. ఇంతవరకు నేను బతికున్నానంటే ఆయన ప్రేమే.